కాపు కార్పొరేషన్ ద్వారా పొందిన రుణంతోనే తమ కుమార్తె విదేశాల్లో చదువుతోందని మహానాడు వేదికపై పద్మశ్రీ అనే మహిళ భావోద్వేగంగా ప్రసంగించారు. ఆర్థిక స్తోమత లేకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో తన బిడ్డ అమెరికాలో చదువుతోందని గర్వంగా చెప్పారు. ఆయన రుణం తీర్చుకోలేనిదని కంటతడి పెట్టారు. ఒక చిన్న కుటుంబం, ఒక 10-15 వేలు ఆదాయంతో మా పిల్లల్ని చదివించుకునేవాళ్ళం. మా అమ్మాయి విదేశాల్లో చదువుకుంటానంటే మేము ఎట్లా చదివించగలమా అనుకునేవాళ్ళం. కానీ ఒక భగవంతుడి రూపంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి మాకు మా అమ్మాయిని విదేశాల్లో చదువుకునే అవకాశం కలిగించారు. కాపు కార్పొరేషన్ ద్వారా మేము అప్లై చేసుకుని అదంతా కూడా మాకు ఆయన ఒక 10 లక్షలు ప్లస్ ఫ్లైట్ ఖర్చులు కూడా ఆయన అందజేసి మాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి మాకు సహకరించిన తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలా ధన్యవాదాలు సార్. ఎప్పటికీ కూడా ఇట్లాంటి నాయకులు రావాలని భగవంతుని కోరుకుంటున్నాను.